హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం వీడియో స్టార్ట్ చేసేసి ఒక వీడియో మనం మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత అయితే కలుసుకున్నాం. 3 డేస్ ముందు వరకు అయితే నేను ఏ వీడియో అయితే పెట్టలేదు. మెసేజ్ సౌండ్ డిస్టర్బెన్స్గానే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మనం మళ్ళీ 3 డేస్ తర్వాత అయితే కలుస్తున్నాం. ఇదిగోండి, ఈ చెల్లి పేరు వచ్చేసి చిట్టి. బాగానే ఆడుద్ది, బాగా ఆడుద్ది. ఐడియా అయితే నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇవాళ 1v1 అయితే ఆడబోతున్నాం ఆ సిస్టర్తో అయితే. ఆ సిస్టర్ అయితే మన యూట్యూబ్లో కామెంట్ అయితే చేసింది, అలా అయితే పరిచయం అనమాట. అలాగా మెక్కెరెనాలో నేను ఇన్వైట్ చేసిన తర్వాత ఇన్వైట్ యాక్సెప్ట్ చేసి మ్యాచ్ అయితే మొదలు పెడుతున్నాను. ఈ మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా, కాబట్టి నాకైతే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే అలవాటు అయితే పోయింది. అంటే మాట్లాడేది కూడా కొద్దిగా తేడా వచ్చింది. మళ్ళీ తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం 1v1 అయితే ఆడుతున్నాం. బ్రైట్నెస్ అయితే ఎక్కువ పెంచుతున్నాను. బ్రైట్నెస్ ఎక్కువ పెంచినా తక్కువ పెంచడం మీ బ్రైట్నెస్ బట్టి ఉంటుంది కాబట్టి ఏం చేయలేం. బట్ నాకు కనబడాలి కాబట్టి బాగా పెంచుతున్నాను. మనం ఇటు చూస్తే లెఫ్ట్ నుంచి వచ్చినా రైట్ నుంచి వచ్చినా బాగా కనబడుద్ది, కాబట్టి ఇక్కడ మంచి స్పాట్ తర్వాత తెలుస్తుంది మీకే. నెక్స్ట్ వచ్చేసి అదిగోండి, యారిస్తో అయితే అక్కడ చిట్టి అయితే ఉంది. మనమైతే అవాక్ చేద్దాం. అవాక్ అవుతారు, ఎందుకంటే వెనకాల నుంచి సడన్గా ఇచ్చాం కాబట్టి. మనమైతే బాగా ఆడాం. ఓకే, ఫస్ట్ కిల్ అయితే మనకి వచ్చింది. ఫైనల్లీ మనకైతే ఫస్ట్ కిల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ చిట్టి అయితే యూజ్ చేసింది కానీ ఎబిలిటీని మన దగ్గరకు అయితే రాలేదు. మనమైతే సెకండ్ కిల్ కూడా మనమే చేసాం. ఓకే, నెక్స్ట్ అయితే మళ్ళీ అక్కడే అయితే స్పాన్ అయింది. తను వేరే చోట స్పాన్ అవి మనకు తెలియకుండా వెనకాల నుంచి కూడా వచ్చేయచ్చు. బట్ తను ఇక్కడే చేస్తుంది కాబట్టి మనకి ఈజీగా అయితే ఉంది చంపడానికి అయితే. ఓకే, మనం 3 కిల్స్తో లీడింగ్లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే వేరే దగ్గర అయితే స్పాన్ అయింది. ఇప్పుడైతే మనం చాలా వరకు ఎత్తుక్కోవాల్సి ఉంటుంది తను ఎక్కడుందా అని. నాకు తెలిసి దగ్గరలోనే ఉంటుంది, దగ్గరలోనే. మనకైతే కనబడట్లేదు, దాగుడు మూతల్లో ఉంది. ఇదైతే జీఫ్రే తీసినట్టు ఉంది. జీఫ్రేతో మనం కనబడకుండా అటాక్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నది ఎబిలిటీ అయితే. బట్ చూద్దాం, మనం గెలుస్తామో తను గెలుస్తున్నామో. తను అడిగాను వీడియో పెట్టాలా వద్దా అని, వీడియో పెట్టమంటారు వద్దా అని. తనైతే నేను డిఫిట్ అయినా పర్వాలేదు బ్రో, వీడియో అయితే పెట్టు అంది. దానికైతే చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దానివల్ల నాకు కంటెంట్ అయితే వచ్చింది. వీడియో అయితే చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. వీడియో దానివల్లే చేశాను, ఆ కారణం వల్లే చేశాను. ఓకే, మనం నెక్స్ట్ వచ్చేసి అదిగోండి అక్కడైతే ఉంది చిట్టి అయితే. మనం మిసైల్ రేక్తో ఇచ్చాం కానీ డ్యామేజ్ అయితే పడలేదు. ఓకే, అక్కడైతే ఉంది. మనకు టైం అయిపోతుంది కాబట్టి నార్మల్గా మీడియాస్ అయితే యూజ్ చేద్దాం. ఓకే, టైం అయితే అయిపోయింది. రౌండ్ 1 అయితే మనం అయితే గెలిచేసాం. నెక్స్ట్ మ్యాచ్ మనం మళ్ళీ కిల్ షాట్ని అయితే తీసాం. ఓకే, ఇక్కడే ఉన్నారు. మనమైతే మిసైల్ ట్రక్ వేస్ట్ అయితే చేసాం. ఇక్కడ స్లింగ్ షాట్తో వచ్చింది కాబట్టి మనం సింపుల్గా అయితే చంపేయచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడైతే ఒక గ్లిచ్ లాంటిది అవుద్ది. మనం మెయిన్ డాష్ ఇచ్చినా సరే డ్యామేజ్ అయితే పడలేదు. ఇది సంథింగ్ ఏదో గ్లిచ్ అనుకుంటా, బట్ పర్వాలేదు. ఫస్ట్ కిల్ అయితే మనమే చేసాం. ఈ స్పాట్లో ఉండడం వల్ల మనకి లెఫ్ట్లో వచ్చినా సరే, రైట్లో వచ్చినా, స్ట్రైట్గా వచ్చినా సరే మనకు కనబడుతుంది. కాబట్టి ఈ స్పాట్ని అయితే చూసుకున్న కవర్కి బాగా హెల్ప్ అవుద్ది లెఫ్ట్ రైట్ అనేది. కాబట్టి ఈ స్పాట్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ వచ్చిందో రైట్ వచ్చిందో మనమే చూడలేదు. ఎందుకంటే మనం అనుకున్నట్టు లెఫ్ట్ అయితే వచ్చింది. మనం సింపుల్గా మళ్ళీ 8.1K డ్యామేజ్తో అయితే చంపేసాం తన గార్డియన్ అయితే. ఓకే, బాగా ఆడుతుంది తను కూడా. మీరు ఎవరన్నా తన ఐడి కావాలని నెక్స్ట్ వీడియోలో పెడతాను, లేదా ఈ వీడియోలోనే పెడతాను. చూద్దాం, ట్రై చేద్దాం. మీరైతే చూసేయండి. ఇలాగ ఇక్కడే స్పాన్ అవుతాయి కనుక మనమైతే తన్ని వేసేస్తే ఇంకా ఆల్ మ్యాక్స్ ఆర్ డెడ్ అని చూపించింది. అదిగోండి, ఇప్పుడు జీఫైతో అయితే వచ్చింది. తన దగ్గర మిసైల్ 8 ఉంది. బట్ మనకి డ్యామేజ్ అయితే అస్సలు ఏం పడలేదు. మనకి ఇంకా ఒక మ్యాక్ అయితే మిగిలింది తనకైతే. మనం అదిగోండి ఆ మ్యాక్ని కూడా చంపేద్దాం. మనం ఫస్ట్ కాబట్టి పక్కన షీల్డ్ మీద అటాక్ చేసి మధ్యలో అయితే డ్యామేజ్ ఇచ్చాం. ఫైనల్గా మనం అయితే విన్ అయిపోయాం. ఆల్ మ్యాక్స్ డిస్ట్రాయిడ్. 0/2లో అయితే కొట్టేసాం. మనమైతే విక్టరీ అయితే తీసేసుకున్నాం. ఇది గాయ్స్, ఇవాళ మనం 1v1లో మనమైతే విజయం సాధించాం. ఓకే, 4 minutes 38 seconds అయితే అయింది. మనం 16,200 డ్యామేజ్ అయితే ఇచ్చాం. చిట్టి అయితే 1000 ఇచ్చింది. గ్రేటే, బెస్ట్. ఓకే, ఇది గాయ్స్, మనం మళ్ళీ టోర్నమెంట్లో నో వాయిస్ అయితే జరుగుతుంది కదా, దాంట్లో ఫస్ట్లో అయితే ఉన్నాం 1783 స్కోర్తో అయితే. సెకండ్ పొజిషన్లో అయితే సౌల్ రైడర్ 2047 స్క్వాడ్ పవర్ తనైతే ఉన్నాడు. ఓకే, మనమైతే సీజన్ డివిజన్స్లో 2లో అయితే ఉన్నాం. 1 కాదు, దాన్ని ట్రై చేద్దాం. ఇదిగోండి చిట్టి అయితే
ఐడి ఇదిగోండి మేమైతే ఆల్రెడీ సెట్టింగ్ చేసుకున్నాం. ఓకే బ్రో, మర్చిపోయా నేను చెల్లిని అంటే ఒక వీడియోలో పెట్టాను, చెల్లో అక్క తెలియదని చెప్పి. ఆ వీడియోకి రిప్లై కిందన చెల్లి అని చెప్పి పెట్టింది. అందుకని 1v1 ఆడదాము, వీడియో పెట్టినా వద్దా అన్నాను. వీడియో పెట్టా నేను డిఫీటే, బట్ పెట్టమని చెప్పి చెప్తుంది. ఓకే చెప్పాను కదా బ్రో, నేనే డిఫీట్ అని తనైతే మెసేజ్ అయితే చేసింది. డిఫీట్ అయినా సరే బాగా ఆడావు బ్రో, బాగా ఆడావు సిస్టర్. ఓకే, నేను అప్లోడ్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాను, నన్ను అయితే పెడతాను. మనకి సీజన్ ఎండ్ అయితే 5 డేస్లో అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఇది గైస్ ఇవాళ వీడియో. మనకి టైర్ 6 అన్లాక్ అవ్వడానికి ఒక వెపన్ అయితే అన్లాక్ చేయాల్సి ఉంటుంది. మనం ఆర్క్ టారెంట్ని అన్లాక్ చేయాలో లేదా హెలిక్సాక్ 10 అన్లాక్ చేయాలో మీరే చెప్పండి. నేనైతే ఆర్క్ టారెంట్ అని అయితే చెప్తాను, ఎందుకంటే ఆర్క్ టారెంట్ షార్ట్ రేంజ్లో బాగుంటుంది. పైగా దానికి రీలోడ్ కూడా దానికైతే ఇచ్చేసింది. హెలిక్సాక్ అయితే పైన ఏమన్నా ఉంటే కనుక డ్యామేజ్ అయితే పడదు, దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈ రెండు అయితే సేమ్ రేట్స్, కాబట్టి మీరు ఏదైతే తీసుకోవాలో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దానివల్ల మనకి టైర్ 6 అయితే అన్లాక్ అవుద్ది. వచ్చిన తర్వాత అన్లాక్ అయిన తర్వాత మనం సెనిటైల్ని అయితే అన్లాక్ చేద్దాం. 376,000 క్రెడిట్స్ అయితే కావాలి దానికైతే, కాబట్టి మనం అయితే అది అన్లాక్ చేద్దాం. ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.